ఇరాన్ అమెరికా యుద్ధంతో నెలకొన్న సంక్షోభం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై నిషేధం విధించింది. వారి అవసరాల కోసం ఇంధనాన్ని బల్క్ అమ్మకపు కేంద్రాల నుంచి పొందాలని సూచించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం నింపవద్దని రిటైల్ అవుట్లెట్ల యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారులు పెట్రోల్ పంపుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో డీజిల్కు అసాధారణ డిమాండ్ పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలోని పెట్రోల్ పంపుల వద్ద లీటరు డీజిల్ ధర ₹95.20 కాగా బల్క్ సరఫరాదారుల వద్ద లీటర్ డీజిల్ ధర ₹134.50గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఈ ఆంక్షలు విధించింది. మే నెలలో 3 ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లో పెట్రోల్ అమ్మకాలు 4.8%, డీజిల్ అమ్మకాలు 6.4% మేర పెరిగాయి. ఈ క్రమంలో రిటైల్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బల్క్ సప్లై చైన్ల ద్వారానే వారు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని వెల్లడించింది. అంతేకాకుండా పెట్రోల్ బంకుల వద్ద ఒక వాహనానికి లేదా ఒక కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించిన డీజిల్ విక్రయించొద్దని ఆదేశించింది. ఈ ఆదేశాలు తొలుత 90 రోజుల వరకు అమల్లో ఉంటాయి.